వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూసిన సబ్జెక్ట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ డిఎస్పి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బై లింగంపల్లి శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్. ఈ క్వశ్చన్స్ మీకు మార్క్స్ ఎక్కువ కోర్స్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతాయి. 100% ప్యాస్ గ్యారంటీ క్వశ్చన్స్. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్కి వెళ్తే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. డిఫైన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్స్. సెకండ్, వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ causality and stability. And define and illustrate time invariant system. Fourth one, what is the need for multi-rate DSP. And fifth one, define normalized frequency. Sixth, define impulse response and step response. Seventh, explain interpolation and decimation with examples. Eighth one, convert continuous time to discrete time signal. Ninth one, convert linear differential equation to difference equations. And 10th one, write conditions for causality and stability. 11th, define multi-rate TSP, decimation, interpolation. సో ఇవి ఫస్ట్ యూనిట్ సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో దీంట్లో నార్మల్గా డెసిమేషన్, ఇంటర్ప్రిటేషన్ ఎవ్రీ టైమ్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఇది ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కండిషన్స్ ఫర్ క్యాజువాలిటీ అండ్ స్టెబిలిటీ. అండ్ నెక్స్ట్ కన్వర్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ నార్మలైజ్డ్ ఫ్రీక్వెన్సీ, ఇంపల్స్ రెస్పాన్స్ అండ్ స్టెప్ రెస్పాన్స్. ఈ క్వశ్చన్స్లో నార్మల్గా రిపీట్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏది కూడా వదలడానికి లేదు. అండ్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్కి వెళ్తే చెక్ ఇఫ్ సిస్టమ్ ఈజ్ లీనియర్, టైమ్ ఇన్వేరియంట్ అండ్ క్యాజువల్. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి పాసిబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ సిస్టమ్ ఫ్రమ్ డిఫరెన్స్ ఈక్వేషన్. అండ్ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ multi-rate DSP, decimation, interpolation. And fourth one, sampling rate conversion by factor I or D with a diagram. Next, total response, 0 input, 0 plus 0 state using difference equation. Sixth one, stability and causality test for impulse response like h of n is equal to u of n, something like that. And next, conversion from differential equation to difference equation. And eighth one, explain conditions for stability and causality of LTI systems and explain classification of discrete time systems. And 10th one, derive the relation between analog and digital frequencies in bilinear transformation. And 11th one, design a multi-stage sampling rate convert with example. And 12th one, frequency response of system defined by difference equations. And ఇందులో మెయిన్గా మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్లోనే లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. అన్నీ కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్, ఏవి కూడా నార్మల్గా తీసడానికి లేదు. కాకపోతే మీకు మార్క్స్ ఎక్కువ కావాలన్నప్పుడు మాత్రం వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ మల్టీ-రేట్ డిఎస్పీ, డెసిమేషన్, ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా, దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఇంపల్స్ కూడా సేమ్ అంతే, టోటల్ రెస్పాన్స్ అంతే, శాంప్లింగ్ రేట్ కూడా అంతే. ఏది కూడా రాదు అని చెప్పడానికి లేదు. very most important questions in the first unit. And next one, derive the relation between analog and digital. ఇది ఉందిగా ఈ ఎక్స్ప్రెషన్, రిలేషన్ బిట్వీన్ అనలాగ్ టు డిజిటల్ రిలేషన్స్ అడిగితే అడగొచ్చు ఈ ఎగ్జామ్స్లో మేబీ, ఐ థింక్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా ఉంది కింద. ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ని కూడా మీరు చదవండి ఒకసారి అయితే. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్, ఏది కూడా కాదనడానికి లేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వెళ్తే, సెకండ్ యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, డిఫైన్ డిఎఫ్టీ అండ్ ఇట్స్ పేర్, ప్రాపర్టీస్ ఆఫ్ డిఎఫ్టీ, టైమ్ షిఫ్టింగ్ ఉంటుంది, లీనియర్ షిఫ్టింగ్, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ డిఐటి, డిఎఫ్. నెక్స్ట్ జీరో ప్యాడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ in the second unit question, short answer questions. Distinguish between linear and circular convolution, relation between DFT, DFS, Z transformer. And next, define DFT and its linearity properties. And eighth one, difference between DIT and DIF algorithm. సో నార్మల్గా ఈ మొత్తం సెకండ్ యూనిట్లో డిఐటి పైన, డిఎఫ్ఎస్, డిఐటి, డిఎఫ్టి వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అవి ఏ చిన్నదైనా కానీ వదలకుండా స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేస్తే, కంప్యూట్ డిఎఫ్టీ యూజింగ్ డిఎఫ్టీఆర్, డిఐఎఫ్, ఎఫ్ఎఫ్టీ ఫర్ 4 or 8 point sequences. And second one, find circular linear convolution using DFT and IDFT.
Third one, prove and apply properties of DFT and DFS like convolution, time shifting. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి సాల్వింగ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ ఓవర్లాప్ యాడ్ స్లేవ్. దీనిపైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూడండి. ఎవ్రీ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో కూడా ఇది ఉంది. అండ్ నెక్స్ట్ కంప్యూట్ డిఎఫ్టీ ఆఫ్ సీక్వెన్స్ లైక్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ సైన్ ఆఫ్ ఎన్ పై బై 4, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ డిరైవ్ రిలేషన్ బిట్వీన్ డిటి, ఎఫ్టీ అండ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద సెకండ్ యూనిట్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఏది కాదు, మేము ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. మొత్తం ఫిల్టర్ చేసిన క్వశ్చన్స్ మాత్రం మీకు ఇస్తున్నాం. అందులోనూ కూడా మీకు ఇంకా ఇంపార్టెంట్ చెప్తా ఉన్నాం. ఇది నోట్ చేసుకోండి పాయింట్. అండ్ నెక్స్ట్ ఫైండ్ ఐడిఎఫ్టీ గివెన్ డిఎఫ్టీ సీక్వెన్స్. ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ కంప్యూట్ డిఎఫ్టీ యూజింగ్ డిఐఎఫ్ ఆర్ డిఐఎఫ్టీ రాడిక్స్ టు ఎఫ్ఎఫ్టీ. వెరీ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిఎఫ్టీ అండ్ డిఎఫ్ఎస్ ప్రూవ్ ఎనీ టూ. అదే ప్రాపర్టీస్ ఆఫ్ డిఎఫ్టీ అడగవచ్చు, లేదంటే డిఎఫ్ఎస్ వచ్చు. సో ఈ రెండు ప్రాపర్టీస్లో ఏదో ఒక ప్రాపర్టీ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. అండ్ నెక్స్ట్ 10th వన్, ఎక్స్ప్లెయిన్ ఓవర్లాప్ యాడ్ అండ్ ఓవర్లాప్ స్లేవ్ మెథడ్స్. ఇందాక ఓవర్లాప్ యాడ్ స్లేవ్ మెథడ్లో ప్రాబ్లమ్స్ అన్నాం కదా, దాని గురించి మీరు కంప్లీట్ క్వశ్చన్ అన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఓకే. అండ్ నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ డిటిఎఫ్టీ, డిఎఫ్ఎస్, డిఎఫ్టీ అండ్ జెడ్ ట్రాన్స్ఫార్మర్. ఇవి వదలకండి అసలు. రిలేషన్స్ బిట్వీన్ రిలేషన్ ఏంటి, ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, దాన్ని ఎట్లా డిరైవ్ చేస్తారు, దాని ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చదివితే మొత్తం ఈ 4 ఇంపార్టెంట్. 1, 2, 3, 4 ఈ 4 పైనే మొత్తం టాపిక్స్ సెకండ్ యూనిట్ మొత్తం డిపెండ్ అయి ఉంది కాబట్టి మొత్తం మీద అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ థర్డ్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వస్తే, ప్రాపర్టీస్ ఆఫ్ బటర్వర్త్ అండ్ చెబిషెవ్ ఫిల్టర్. బటర్వర్త్ ఫిల్టర్ ఈజ్ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆల్సో సేమ్ యాజ్ చెబిషెవ్ ఫిల్టర్. మేము రెండు కలిపి ఒక దగ్గర ఇచ్చినాము. ఇది నార్మల్గా మేము షార్ట్ ఆన్సర్లో చూపిస్తున్నాం, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో చూపిస్తున్నాను. కాకపోతే ఇది రెండు కూడా లాంగ్ ఆన్సర్లో రావడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ డిఫైన్ వ్రాపింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, what is impulse invariant method and difference between bilinear and impulse invariant methods and characteristics of Butterworth filters. ఇందాక బటర్వర్త్ ఫిల్టర్ గురించి చదివితే దాంట్లో అప్లికేషన్స్ ఉండవచ్చు, క్యారెక్టరిస్టిక్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, అవన్నీ కూడా కవర్ అవుతాయి. సో కంప్లీట్ బటర్వర్త్ ఫిల్టర్, చెబిషెవ్ ఫిల్టర్ రెండు కూడా వదలకుండా చదవండి. ఇవి ఆల్రెడీ మీకు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో మీకు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈజీగా అవుతుంది చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ 6th వన్, డిఫైన్ స్టెప్ అండ్ ఇంపల్స్ ఇన్వేరియన్స్ మెథడ్. అండ్ 7th వన్, ఈక్వేషన్ ఫర్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫర్మేషన్. ఇది కూడా ఇంపార్టెంటే. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ లాంగ్లో ఇందాక చెప్పినట్టు డిజైన్ చెబిషెవ్ ఆర్ బటర్వర్త్ ఫిల్టర్ ఫర్ గివెన్ పాస్ బ్యాండ్ ఆర్ స్టాప్ బ్యాండ్ స్పేసెస్ ఇచ్చాము. మేము ఇక్కడ ఆర్ అని ఇచ్చినామంటే ఇది రెండు క్వశ్చన్స్కి సంబంధించిందని అర్థం అనమాట. ఓకేనా అండి. సో మేము డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వలేము. సో కాకపోతే ఏది ఇంపార్టెంట్ చెప్పగలుగుతాం. సో అందుకే మీకు మెన్షన్ చేస్తున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తండి. ఒక టాపిక్ చదివేటప్పుడు దాని రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా కవర్ చేస్తే మీకు ఈజీగా పాసిబుల్ అవుతుంది. అండ్ మేము చెప్పేది ఏంటంటే ఇదే క్వశ్చన్ వస్తుందని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే క్వశ్చన్ వాళ్ళ ఇష్టమని అడగవచ్చు, బట్ మనం దాన్ని ఫిల్టర్ చేసి మరి మీకు ఇస్తున్నాం కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రియలైజ్ డిజిటల్ ఫిల్టర్ ఫ్రమ్ అనలాగ్ సిస్టమ్ యూజింగ్ ఇంపల్స్ ఇన్వేరియన్స్. అండ్ నెక్స్ట్ యూజ్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ టు కన్వర్ట్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్, డిజిటల్ ఫిల్టర్. అండ్ 4th వన్, రైట్ డిఫరెన్స్ బిట్వీన్ అనలాగ్ అండ్ డిజిటల్. మీరు అనలాగ్ అండ్ డిజిటల్ ఫిల్టర్కి సంబంధించిన చదివితే దాని డిఫరెన్స్ ఏంటిది, దాని అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ కూడా మీరు కవర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ 5th వన్, కంపేర్ బైలీనియర్ అండ్ ఇంపల్స్ ఇన్వేరియెంట్. బైలీనియర్ని, ఇంపల్స్ ఇన్వేరియంట్ని రెండింటిని కంపేర్ చేయమని అడుగుతున్నాడు. ఇది కూడా ఇన్వేరియంట్ మెథడ్ అని అడుగుతున్నాడు. ఇంపల్స్ ఇన్వేరియంట్ మెథడ్ ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్పెక్ట్రల్ ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్ అండ్ ఎగ్జాంపుల్స్. అండ్ 7th వన్, డిజైన్ ఆఫ్ బటర్వర్త్ అండ్ చెబిషెవ్ ఫిల్టర్స్. లో పాస్ ఫిల్టర్, హై పాస్. ఇక్కడ పాస్ బ్యాండ్, స్టాప్ బ్యాండ్ ఇచ్చి లో పాస్, హై పాస్ ఇచ్చినాం, అంతే డిఫరెన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ డిరైవ్ డిజిటల్ ఫిల్టర్ యూజింగ్ ఇంపల్స్ ఇన్వేరియన్స్ అండ్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవి థర్డ్ యూనిట్కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ 4th యూనిట్కి వచ్చేసరికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎఫ్ఐఆర్ వర్సెస్ ఐఆర్ ఫిల్టర్స్. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఐఆర్ ఏంటి, దీనిపై లాంగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు ఎవ్రీ టైం. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ విండోస్ టెక్నిక్స్, హ్యామింగ్, హ్యానింగ్, కైజర్. ఈ మూడు కూడా ఇంపార్టెంట్. ఈ మూడుతో పాటు ఇంకొకటి ఉంటుంది, నెక్స్ట్ వస్తుంది, అది కూడా చెప్తాను. ఓకే. ఈ మూడు టెక్నిక్స్ ఇంపార్టెంట్. ఈ మూడు టెక్నిక్స్ని లాంగ్ క్వశ్చన్స్లో అడిగే చాయిస్ ఎక్కువ ఉంది, షార్ట్లో కూడా అడిగితే అడగవచ్చు.
And next third one, linear phase conditions for FIR filter. And fourth one, advantages or disadvantages of window techniques. What are the window techniques? ఇదే ఇందాక చెప్పిన హ్యామింగ్ హ్యానింగ్ క్యాజర్ ఇవి ఉన్నాయి. ఈ విండో టెక్నిక్స్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అన్నీ ఒకటే క్వశ్చన్స్. ఒకటే నార్మల్గా ప్రతి యూనిట్లో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఒక్కసారి కవర్ చేయగలిగితే ఫుల్ స్కోర్ చేయొచ్చు. జస్ట్ అదే క్వశ్చన్ చదివితే జస్ట్ పాస్ కావడానికి మాత్రమే చాయిస్ ఉంది. ఇది అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫ్యూచర్స్ ఆఫ్ FIR ఫిల్టర్స్. అండ్ సిక్స్త్ వన్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ FIR ఫిల్టర్స్. సో ఇక్కడ FIR వర్సెస్ IR ఇచ్చినామంటే దాని ఫ్యూచర్స్ కవర్ అవుతాయి, నెక్స్ట్ దాని తర్వాత రెస్పాన్స్ కూడా కవర్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ FIR ఫిల్టర్స్ కూడా కవర్ అవుతుంది. సేమ్ అంతే IR కూడా సేమ్ అదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ లిస్ట్ విండోస్ ఫంక్షన్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. ఇవి ఫోర్త్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి వస్తే డిజైన్ FIR ఫిల్టర్ యూజింగ్ రెక్టాంగులర్ ఆర్ హ్యామింగ్ విండోస్. అయితే రెక్టాంగులర్ అడగవచ్చు, లేదంటే హ్యామింగ్ విండో కూడా అడగవచ్చు. అండ్ నెక్స్ట్ FIR ఫిల్టర్ డిజైన్ యూజింగ్ ఫ్రీక్వెన్సీ శాంప్లింగ్ మెథడ్. అండ్ డిజైన్ లో పాస్, హై పాస్, బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ యూజింగ్ విండోస్ N and WC గివెన్. సో ఇది ఇందులో ఏదన్నా ఒకటి డిజైనింగ్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ డిటర్మైన్ FIR కోఎఫిషియంట్ ఫర్ గివెన్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. అండ్ నెక్స్ట్ కంపేర్ డిఫరెంట్ విండోస్ ఇన్ FIR ఫిల్టర్ డిజైన్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్, FIR ఫిల్టర్ యూజింగ్ టైప్ 1, టైప్ 2 ఫ్రీక్వెన్సీ శాంప్లింగ్ మెథడ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, టైప్ 1, టైప్ 2 ఇది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ డిజైన్ FIR ఫిల్టర్ యూజింగ్ విండో టెక్నిక్స్. ఇందాక షార్ట్లో కూడా వచ్చింది కదా, విండో టెక్నిక్స్ వచ్చింది. అవే హ్యామింగ్ అంటే ఏంటి, హ్యానింగ్ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే, క్యాజర్ అంటే ఏంటి, ఇది. అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్, కంపారిజన్ బిట్వీన్ IR అండ్ FIR ఫిల్టర్. ఇది కూడా ఇంపార్టెంట్. సో అడిగితే లాంగ్లో అడగచ్చు, లేదా షార్ట్లో కూడా అడగచ్చు. అండ్ 15 మినిట్స్ సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే మెథడ్ టు ప్రివెంట్ ఓవర్ఫ్లో మెథడ్స్ ఏమున్నాయి అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలగండి. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ లాంగ్లో కూడా అడగడానికి చాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ డిఫైన్ లిమిట్ సైకిల్ ఆసిలేషన్స్ అండ్ వాట్ ఆర్ క్వాంటైజేషన్ ఎఫెక్ట్స్. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. This is most important question. Quantization effects. Next fourth one, basic blocks for filter realization. And fifth one, difference between direct and canonical form. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, బేసిక్ బ్లాక్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్, వాట్ ఈజ్ రౌండ్ ఆఫ్ నాయిస్. ఇది కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చనే. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్, ఎక్స్ప్లెయిన్ డెడ్ బ్యాండ్ ఎఫెక్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, దీనిపైన లాంగ్ కూడా అడుగుతుంటాడు. Okay, and eighth one, write system functions for given difference equations. And next long questions వచ్చేసరికి realize system using direct from 1 to cascade and parallel forms. And second question వచ్చి slow difference equation using jet transform. Third one వచ్చి describe rounding, transaction and dead band effects. And fourth one, discuss round off and overflow noise, source and prevention. And fifth one వచ్చి explain polyphase structure of decimator or interpolator. And sixth one, limit cycle behavior and its effects with examples. Seventh one, structure of IR filter, direct, cascade, parallel, canonical. దీంట్లో ఏదో ఒకటి అడగడానికి చాయిస్ ఉంది ఈ 4 నుంచి. అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్, ఎక్స్ప్లెయిన్ లిమిట్ సైకిల్ ఆసిలేషన్స్ డ్యూ టు రౌండ్ ఆఫ్ అండ్ ఓవర్ఫ్లో. ఇందాక చెప్పాను కదా రౌండ్ ఆఫ్ సంబంధించిన క్వశ్చన్. ఎయిత్ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. And ninth one, effect of finite word length, quantization noise, dead band and coefficient variation. And 10th one, last one, methods to prevent overflow కూడా వస్తుందని చెప్పాను కదా, మెథడ్స్ ఏంటి అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ద షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ ఇన్ ద ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ ద ఆల్ 5 యూనిట్స్. సో మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.